ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి టిట్కో కాలనీలు, ఎంఐజీ లేఅవుట్, డివైడర్లను మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని, కనీసం 50,000 ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జూన్ నాటికి పెండింగ్లో ఉన్న అన్ని టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక లేఅవుట్ ఎప్పుడుదో యాక్చువల్గా అది పెండింగ్ ఉంది. ఆ కాంట్రాక్ట్ కొంత చేసి వదిలేశారు. ఏదైతే ఆ కాంట్రాక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశాము. మళ్ళీ దాన్ని టెండర్ యాక్చువల్గా పిలవమని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఆ ల్యాండ్ కొంత చిన్న డిస్ప్యూట్ ఉండింది. అంటే సబ్ డివిజన్ సరిగా చేయక ఆ సబ్ డివిజన్ ప్రాబ్లం వల్ల ఎండోమెంట్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని కొర్రీ చేశారు. దాన్ని యాక్చువల్గా అటు సెక్రటరీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసాము. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు టెండర్ పిలిచి ఇమ్మీడియట్గా దాన్ని చేయమని వాళ్ళు యాక్చువల్గా నుడా బీసీ గారికి, సెక్రటరీ గారికి ఆదేశించాం. దాన్ని వెంటనే టేకప్ చేస్తారు. అదేవిధంగా టిట్కో హౌసెస్ 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు చక్కగా మంచి ఇళ్లలో ఉండాలని ఆ రోజు కట్టడం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం దానికి అనేక మార్పులు చేర్పులు చేసి రకరకాలుగా డిస్టర్బ్ చేసి 7 లక్షలు శాంక్షన్ చేస్తే ఆఖరికి 2,60,000 అన్నారు. అందులో కూడా 2,60,000 కూడా ఒక 50,000 కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. దాని మీద దాదాపు 163 దగ్గరలో ఈ టిట్కో హౌస్ ఉంటే 100 ప్లేసుల్లో టిట్కో హౌస్ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మిగతా కూడా తొందరలో మొదలు పెడతారు. ఈరోజు కందుకూరు మున్సిపాలిటీలో ఉన్న ఈ టిట్కో హౌస్ దగ్గరికి నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. అధికారులు ఇక్కడ కొన్ని చిన్నవి అడిగారు. ఇక్కడ ఏదో ట్యాప్ కనెక్షన్స్ ఒక 3 ఎక్స్ట్రాగా ఏర్పాటు చేయమని, ఒక టెంపుల్ కావాలన్నారు. దానికి ఆల్రెడీ టీటీడీ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు ఒక 25 lakhs శాంక్షన్ చేస్తున్నారు. వెంటనే లెటర్ పెట్టమని యాక్చువల్ చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చే రోడ్డు సరిగా లేదు. అది మట్టి రోడ్డుగా ఉంది. దానికైతే ఆల్రెడీ టెండర్ పిలుచున్నారు. అది వీలైన తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేయమన్నాం. ఈ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈ యొక్క మున్సిపాలిటీకి 50 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 50 కోట్లు కానీ ఇప్పటి వరకు 15 కోట్ల లక్షలు, 20 కోట్ల లక్షలుగా ఆల్రెడీ ఇచ్చాము. మిగతా 30 కోట్లు కూడా వీలైన తొందరలో ఇచ్చి, ఈరోజు టౌన్లో చూస్తే ఎమ్మెల్యే గారు చాలా చక్కగా సెంటర్ డివైడ్ చేసి లైటింగ్ పెట్టి చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు అలా లేదు. నేనే ఎన్నోసార్లు వచ్చాను. చాలా చక్కగా వచ్చింది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు. ఆయన కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగాను ఖచ్చితంగా